నిఫ్టీలో ఏమవుతుందంటే నేను రేపు కూడా ట్రేడ్ చేసేలే, మండే రోజు చేస్తా. జస్ట్ మీకు అనాలిసిస్ చెప్దాం అనుకున్నా. సో మనది ఈఎంఐ కన్నా కింద ఎండ్ అయింది. ఓకే, సో ఇది పైకి వెళ్ళని ట్రై చేసి కానీ మంచిగా ఉంది, క్రేజీ బుల్లిష్ ఉంది. కానీ రేపు ఒకవేళ దీని పైన మార్కెట్ ఓపెన్ అయింది అనుకోండి, సమ్వేర్ అరౌండ్ 23,255, ఈ జోన్ బ్రేక్ అవ్వకపోతే మళ్ళీ ఇగో ఈ మొత్తం ఇక్కడ మొత్తం కింద పడిపోతుంది ఇక్కడ ఓపెన్ అయితే. ఓకే, ఈ జోన్లో ఓపెన్ అయింది అనుకోండి, మొత్తం కవర్ చేస్తుంది. ఇట్లా క్యాండిల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లేదనుకోండి ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయింది అనుకోండి, సైడ్ వేస్ ఉంటుంది. డెఫినెట్గా ఇక్కడ ఉంటే సైడ్ వేస్ ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, బ్రేక్అవుట్ అయ్యేదాకా ట్రేడ్స్ తీసుకోకండి, కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత తీసుకోండి. సింపుల్, పైన ఓపెన్ అయితే చిన్న స్టాప్ లాస్ పెట్టుకొని కింద మీకు ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే, బట్ అగైన్ బ్లైండ్గా తీసుకొని పెట్టుకోకుండా ఆప్షన్ బయింగ్ కాబట్టి కరెక్ట్ ఈఎంఐ దగ్గర సపోర్ట్ తీసుకున్నప్పుడు ఒకటికి పెద్ద క్యాండిల్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. ఓకే, లేదు దీని పైన ఇక్కడ దాకా మనకు టైం ఉందండి. ఇక్కడ దాకా ఇది క్రాస్ అయ్యేదాకా మనం సెల్లింగ్ ట్రేడే చేసుకోవచ్చు. ఓకే, లేదు ఫాస్ట్గా ఇది బ్రేక్అవుట్ అయితే అప్పుడు మనం బైక్ సైడ్ వెళ్ళాలి, అప్పటిదాకా బయింగ్ సైడ్ వెళ్ళకండి. ఓకే, అగైన్ సైడ్ వేస్ ఉంటే అసలు ఆప్షన్ బయింగ్ కొంచెం ఇగ్నోర్ చేసేయండి. మొత్తం చిల్లర అయిపోయిందా? ఓకే, సైడ్ వేస్ అయితే ఆప్షన్ బయింగ్ ఇగ్నోర్ చేసేయండి. ఈడ ఓపెన్ అయితే సెల్లింగ్కి ప్లాన్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఓపెన్ అయితే సైడ్ వేస్ ఉంటుంది, ఇగ్నోర్ చేసేయండి. లేదు మార్కెట్ సమ్వేర్ అరౌండ్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ఈ ఏరియా బ్రేక్అవుట్ అయితే పెద్ద సెల్ క్యాండల్ వచ్చే ఛాన్స్ ఉంది, ఇంకా కింది పడే ఛాన్సెస్ ఉంది. ఓకే, లేదు దీని పైనే ఉందనుకోండి, మెల్లమెల్ల ఇట్లా పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఓకే, కరెక్ట్, ఇది జస్ట్ అనాలిసిస్ గైస్. ఎట్లా బయింగ్ ఇంకా సెల్లింగ్ చేస్తారో మన వీడియోస్లో ఉంటాయి, మీరు చూసుకోండి. సో లైవ్గా చూపిస్తా కాబట్టి మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను ఎట్లా డిసిషన్ తీసుకున్నాను, అది క్లియర్గా చూసి అర్థం చేసుకోండి. ఓకే, లవ్ యూ ఆల్, బై బాయ్.